देशिकाय नमः। शिवदेशिकं षडहोप श्रीरङ्गनाथयतीन्द्रमहादेशिकाय नमः। यस्या भवद्भक्तजनादिगन्धगोपितत्तमन्ये सुविधारतोर्णं स्तम्भेवधारात्मन्यलभ्यं लक्ष्मीं सन्मं चरणं प्रपद्ये। వచ్చే ఆదివారం సెప్టెంబర్ 7th నైట్ పూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఇది చాలామంది అడిగారు, స్వామి ఎవరికి పరిహారం, ఎవరు ఏ నక్షత్రంలో ఇది ఈ గ్రహణం జరుగుతుంది అని అడుగుతున్నారు. సో వారి కోసం ఒక చిన్న వీడియో ఇది ఏంటంటే ఆదివారం నైటు గ్రహణము పూర్ణ చంద్రగ్రహణం. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం. నైటు 9:57కి 9:57 స్టార్ట్ అవుతుంది. మధ్యము 11:41 గ్రహణం మోక్షం చెప్తున్నది. గ్రహణం పూర్తి టైం ఉంది మిడ్-నైట్ 1:26 1:26 ఉదయం. అదే మిడ్-నైట్ 1:26కు మోక్షం అవుతుంది. అదే గ్రహణం పూర్తి అవుతుంది. సో ఇది 3.5 అవర్స్ పూర్తిగా చంద్రగ్రహణం. ఇందులో ముఖ్యమైన ఎవరెవరు అంటే శవిష్ఠ నక్షత్రం, ఆ తర్వాత శతభిష నక్షత్రం, ఆ తర్వాత పూర్వభాద్ర నక్షత్రం, ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం, స్వాతి నక్షత్రం. మళ్ళీ చెప్తున్నాను, శవిష్ఠ, ఆ తర్వాత శతభిష, ఆ తర్వాత పూర్వభాద్ర, ఆరుద్ర, స్వాతి. ఈ నక్షత్రం ఉన్నవారు మాత్రం తప్పకుండా పరిహారం, శాంతి పరిహారం చేసుకోవాలి. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఆదివారం మధ్యాహ్నం 12 గంటల మ్యాక్సిమం 1 గంటల లోపల భోజనం చేసుకోవాలి, తర్వాత చేయకూడదు. ఒకవేళ పేషెంట్స్ ఉన్నారు, లేకపోతే గర్భిణి అదే ప్రెగ్నెంట్లో ఉన్నవారు ఉన్నారు, అలాంటి కనీసం 4 నుంచి 4:30 సూర్యాస్తమన లోపల చేసి, సూర్యాస్తమనం నుంచి ఒక 2 అవర్స్ ముందు వరకు, సూర్యాస్తమనం 6 గంటల కంటే దానికి ఒక 2 అవర్స్ ముందు లోపల భోజనం చేసేయండి. యాక్చువల్గా శాస్త్ర ప్రకారం తప్పే. శాస్త్రం చెప్పినది మధ్యాహ్నం 12 గంటలకే. కానీ ఒకవేళ ప్రెగ్నెన్స్ వారు, దేహ ఆరోగ్యం లేకున్న వారు ఉన్నారంటే ఇది వరకు మ్యాక్సిమం 4-4:30 వరకు పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఏ పరిహారం ఏం చేయాలి అంటే దానం ఇవ్వాలి. ఈ ఉళుందు కదా, అదంటే ఊర్దాలు, ఎందుకంటే వడలు చేయడానికి ఉపయోగపడుతుంది. మిన్ములు అది బ్లాక్ కానీ వైట్ కానీ ఏదైనా ఒక తీసుకొని, ఆ తర్వాత నాగపడం, మీరు నార్మల్గా మీకు షాప్స్ దొరుకుతాయి. అది చిన్నది ఒక నాగపడం వెండిలో. ఆ తర్వాత చంద్రపడం, అది మీకు జ్యువెలరీ షాప్స్ అడిగితే దొరుకుతాయి. అది 2 పెట్టి, మినపప్పు పెట్టి, దక్షిణ తమలపాకు పెట్టుకొని ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఉదయం అంటే 7వ తారీఖు ఆదివారం నైటు గ్రహణం, 8వ తారీఖు సోమవారం ఉదయం చంద్ర దర్శనం చేసుకొని, సూర్యోదయం ముందుకు చంద్ర దర్శనం చేసుకొని స్నానం చేయాలి. మీరు నైట్ పూట వేకప్లో ఉన్నారంటే చాలా మంచిది. 1:30కి గ్రహణ తర్వాత చంద్రుని చూసి స్నానం చేయవచ్చు. లేకపోతే ఉదయం లేచి స్నానం చేసి ఆ తర్వాత చంద్ర దర్శనం తప్పకుండా చేయాలి. సో సూర్య ఉదయానికి ముందుకు లేవాలి, చంద్ర దర్శనం చేయాలి, స్నానం చేయాలి. మీరు వేసుకున్న బట్టలతో స్నానం చేయాలి. గ్రహణ పీడ ఉంది. గ్రహణ కాలంలో దయచేసి ఇంట్లో ఉన్న వేరే సామాను ఏమీ టచ్ చేయకూడదు. ముఖ్యంగా బెడ్లో పడుకోకూడదు గ్రహణ కాలంలో. అదన్నీ ఉంది. టు ది ఎక్స్ట్రీమ్ అవాయిడ్ చేయండి. మీరు దేనిపైన పడుకుంటారో, ఏమి టచ్ చేస్తారో గ్రహణ టైంలో అదన్నీ గ్రహణ పీడ ఉంది. సో అదన్నీ తీసుకెళ్ళి స్నానం చేయాలి. బట్టలు ఏముందో అది తీసుకెళ్ళి స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత గుడికి వెళ్ళి పుట్టు పెట్టుకొని ఇంట్లో వాడిని శుభ్రం చేసుకొని గుడికి వెళ్ళాలి. గుడికో స్వామివారి దర్శనం చేసుకొని, ఈ నక్షత్రం ఉన్నవారు స్వామివారికి అభిషేకం చెప్పించి చాలా విశేషం.
ఆ తర్వాత అక్కడ ఉన్న తెలిసిన బ్రాహ్మణులు ఉన్నారంటే వాళ్ళకి ఇదన్నీ పెట్టేసి యథాశక్తి యథామది ఒక దానం ఒక దక్షిణలు పెట్టేసి ఇవ్వండి. ఇది ఒక్క పక్కం. ఇంకొకటి గ్రహణ కాలంలో ఏం అనుష్ఠానం ఉంది, ఇది అందరికీ ఉంది. ఇది బ్రాహ్మడు అబ్రాహ్మడు ఇది ఏం లేవు, అందరికీ గ్రహణ కాలంలో ఎవరెవరికి మంత్ర ఉపదేశం నాయత్తుందో వారు ఆ మంత్రము ఆ గ్రహణ కాలంలో జపం చేయాలి. గ్రహణ కాలం అనేది చాలా విశేషమైన కాలం. గ్రహణ కాలంలో చేసిన మంత్రాలకి 1,000,000 మడంగు ఫలనుంది. గ్రహణ కాలంలో నదీ తీరంలో, ఆ తర్వాత పశువు ఉన్న ప్లేస్లో, విష్ణు సన్నిధిలో, ఇదన్నీ చాలా విశేషమైన ప్లేస్, విశేషమైన కాలము. ఈ గ్రహణ కాలంలో మీకు మంత్ర ఉపదేశం అయిందంటే ఆ మంత్ర ఉపదేశం అయిన మంత్రం మాత్రం జపం చేయండి. ఒకవేళ మంత్రం నాకు ఉపదేశం ఆవట్లేదు స్వామి అంటే మీకు 2 మార్గం చెప్తున్నాను నేను. ఒకటి శ్రీ విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. ఇంకొకటి కృష్ణ రామ గోవింద అనండి. దేవుడు కూడా నామం చెప్పడానికి నిర్బంధం ఏమి లేవు, ఉపదేశం అవసరం లేవు, అమ్మేయడానికి అధికారం అవసరం లేవు. ఎందుకంటే ఈ నామాలు కృష్ణ రామ గోవింద నామం అనండి. పూర్తిగా కూర్చొని కృష్ణ 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 అని 3.5 గంటలు చేయండి. చాలా విశేషం, సుభిక్షం అవుతుంది. గ్రహణ కాలంలో మంచి వారండి. గ్రహణంలో పీఠం ఎంత ఉందో అది ఎంత దూరం మనకి ఇలాంటి విషయాలు జపదపం చేసిన వారికి అంత చాలా విశేషమైన పీరియడ్ గ్రహణం. మంచి వాడుకోండి. ఇంట్లో అందరికీ సుభిక్ష ఆవిడ సంగ తిరుమగత్తి చెల్వ తిరుమాల ఎంగం తిరువరులు పెట్టి ఇన్బురువర్ ఆழ்வார் எம்பெருமானார் சுவாமி தேசிகன் திருவடிகளே சரணம். ஸ்வதாச்சாரியன் திருவடிகளே சரணம்.